హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చి స్కిన్ కేర్ ఫర్ ఆయిలీ స్కిన్. నా స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్. ఇన్కేస్ మీ స్కిన్ కూడా ఆయిలీ ఆర్ యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే ఈ వీడియో మీకోసం. ఇంకా మీరు సింపుల్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, మీరు బిగినర్స్ అయినా సరే ఈ వీడియో మీకోసమే. ఇన్కేస్ మీరు స్కిన్ కేర్లో మీకు అన్ని ఐడియా ఉన్నాయి, మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు మీ స్కిన్కి అంటే ఈ వీడియో మాత్రం మీకు కాదు. సో మీరు స్కిప్ చేసేయచ్చు ఈ వీడియో. మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు స్కిన్ కేర్లో బిగినర్ అయినా సరే సింపుల్ 3 ఈజీ స్టెప్స్. ఫస్ట్ అయితే మీరు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, అలా మీకు ఒక టైప్ ఉంటుంది. ఆ టైప్ బట్టే మనం ప్రొడక్ట్స్ యూస్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ కూడా అన్నీ మన స్కిన్కి పడతాయని మనం చెప్పలేం. కొన్ని పడవచ్చు, కొన్ని మనకి మళ్ళీ యాక్నీ రావచ్చు, బ్లాక్ అయిపోవచ్చు, చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా సరే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫుడ్ ఇంటేక్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నా, ఇంట్లోనే ఉన్న రోజు హాలిడే, సో ఇంట్లోనే ఉంటాను, నాకు సన్ ఎక్స్పోజర్ అవ్వను అని అన్నా సరే మీరు కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి. సో ఈ 3 సింపుల్ స్టెప్స్ మీరు యూస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫేస్ వాష్ అయితే కాన్షియస్ కెమిస్ట్ అండ్ సింపుల్ బ్రాండ్ నుంచి ఈ 2 ఫేస్ వాష్ నేను యూస్ చేస్తూ ఉంటాను. ఈ 2 ఫేస్ వాష్ ఆల్ స్కిన్ టైప్స్కి ఉంటుంది. సో ఇన్కేస్ మీరు కాన్షియస్ కెమిస్ట్ అయితే ఇది బెరీ బ్రైట్, సూతింగ్ అండ్ కామింగ్ ఫేస్ క్లెన్సర్. దీంట్లో నయాసినమైడ్, ఓట్ మిల్క్, బెర్రీ కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సింపుల్ అయితే రిఫ్రెషింగ్ ఫేషియల్ వాష్ ఫర్ స్మూత్ అండ్ ఫ్రెష్ స్కిన్. సో ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది. సింపుల్ ఫేస్ వాష్ అయితే పర్ఫ్యూమ్ యూస్ చేయరు, హార్ష్ కెమికల్స్ ఏమి ఉండవు, నో సోప్, నో ఆల్కహాల్, నో మినరల్ ఆయిల్. రిఫ్రెషింగ్ కోసం కావాలంటే సింపుల్ ట్రై చేయండి. లేదు సూతింగ్ అండ్ కామింగ్, కొంచెం బ్రైట్నెస్ కావాలి అని అనుకుంటే వెరీ బ్రైట్ యూస్ చేయండి. సెకండ్ అయితే నేను టోనర్ యూస్ చేస్తున్నాను. టోనర్ అయితే బయోకూల్ బ్రాండ్ నుంచి ఆక్వా బూస్ట్ హైడ్రేటింగ్ టోనర్. ప్యాకేజింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చూడండి మీరే. సో ఈ టోనర్ ఆల్కహాల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ మెయిన్లీ సింథటిక్ డై ఫ్రీ. సో ఇన్ని ఫ్రీ అంటున్నాను కాబట్టి ఇన్ని ఫ్రీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. సో ఇదైతే చాలా సూదింగ్గా ఉంటుంది, 72 hours వరకు హైడ్రేటింగ్గా ఉంటుంది. మెయిన్లీ దీంట్లో వాటర్ మెలాన్ అండ్ కార్న్ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేస్తారు. మనకి టోనర్ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలంటే పర్ డేకి 2 times యూస్ చేయాలి, అంటే మార్నింగ్ అండ్ నైట్. నేను ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది కంప్లీట్గా, సో సెకండ్ బాటిల్ నేను ఆర్డర్ పెట్టాను. సో ఈ టోనర్ కూడా ఆల్ స్కిన్ టైప్స్. ఏంటి ఆయిలీ స్కిన్ అని ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ చెప్తున్నాను అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ ఖచ్చితంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకే. నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్, సిప్లా బ్రాండ్ నుంచి ఎక్సెల్లా మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్. సో ఈ మాయిశ్చరైజర్ అయితే నేను 4 years బ్యాక్ నుంచి కూడా యూస్ చేస్తున్నాను. మెయిన్లీ ఇది పారాబిన్ ఫ్రీ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఈ మాయిశ్చరైజర్ ఫేస్ మీద ఆయిల్ జనరేట్ అవ్వడాన్ని తగ్గిస్తుంది అండ్ అలానే పోర్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ కూడా మినిమల్ చేస్తుంది, ఆ సైజ్ తగ్గిస్తుంది. సో అందుకే నేను ఈ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 bottles అయిపోయాయి, మిగతా బాటిల్స్ పాడేశాను. బట్ మీకు చూపిద్దాము అని చెప్పి నేను ఈ 2 bottles కూడా ఉంచాను. సో నౌ ఇంకొక 2 bottles ఆర్డర్ పెట్టాను. సో నౌ గేమ్ చేంజర్ డర్మాకో బ్రాండ్ నుంచి సన్ స్క్రీన్, 1% హైడ్రోనిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. సో ఈ సన్ స్క్రీన్ ఫ్రాగ్రెన్స్, డై, పారాబిన్ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ, ఇవేమీ కూడా ఇందులో యూస్ చేయరు. సో ఇది SPF 50 PA+++. అండర్ ఐ సీరం అనమాట ఇది. నాకు ఇది బయోకూల్ టోనర్ ఆర్డర్ పెడితే ఇది ఫ్రీ ఇచ్చారు. సో దీంట్లో కెఫెన్ ప్లస్ విటమిన్ సి, కాకాడు ప్లమ్ కూడా ఉంటుంది. మెయిన్ డార్క్ సర్కిల్స్ అండ్ ఫ్లఫీనెస్ ఉంటుంది కదా, అవి తగ్గిస్తుంది. ఇది నేను లాస్ట్ 2 weeks నుంచి యూస్ చేస్తున్నాను. ఇంకా రిజల్ట్స్ అయితే ఏం కనిపించలేదు. సో ఇంకో 1 month యూస్ చేసి నెక్స్ట్ అప్పుడు మీకు ఇది రివ్యూ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. See you in the next video.